పట్నం సాగర్ రహదారిపై టీజీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానం అమలు చేయాలంటూ సాగర్ రహదారిపై బైఠాయించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. మహేశ్వరం డీసీపీకి కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల మధ్య జరిగే వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్యోగం పేరుతో సరైన సౌకర్యాలు కల్పించకుండా పనిభారం మోపుతూ వెట్టి చాకరీ చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఉద్యోగం పేరుతో ఇంటికి సమయానికి రాకపోవడంతో పిల్లలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని, న్యాయం చేయాలని పోలీసులు బెటాలియన్ కోరుతున్నారు. పోలీస్ కావాలి సార్. పొద్దున రూల్ కాల్ అంటారు, 4 o'clock వెళ్ళిపోతారు. ఎప్పుడో నైట్ 8 to 9 o'clock అప్పుడు వస్తారు. అసలు అది వచ్చినా కూడా పిల్లలకు కనిపించారు. ఎప్పుడో 4 రోజులు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఏం పిల్లలు చూసుకుంటారు? ఎక్కడికో బయట స్టేట్స్కి పంపిస్తారు, ఢిల్లీ కానీ మేఘాలయ అని 4 నెలలు 3 నెలలు పంపిస్తారు సార్. మా పిల్లలు గుర్తుపడతారా? ఎట్లా బతకాలి? 3 నెలలు 4 నెలలు మమ్మల్ని వదిలేసిపోతే మేము ఎలా ఉంటాము? ఇంట్లో పిల్లలు వేసుకొని, 2 పిల్లలు నాకు పిల్లలు వేసుకొని ఇంట్లో ఉండాలంటే ఎట్లా ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో? మాకు ఏ పోలీస్ కావాలి సార్. అంతే మెస్ బంద్ చేయాలి సార్. ముందు గడ్డి కొట్టించుడు, పార కొట్టించుడు, చెట్లు బాధించడం, బస్సులు అంటే తుడుచుకుంటారు, అన్నీ చేస్తుంటారు. ఫ్యామిలీ ఇంటికి వచ్చేది ఎప్పుడు ఏం చేసేది? మీ ఇంటికి పోవాలన్న పండుగలకు కూడా ఉన్నాడని ఇంటికి పోలేదు సార్. మొన్న దసరా కూడా మీ ఇంటికి వెళ్ళాలి. డ్యూటీలోనే అమ్మాయిని ఇక్కడే ఉంచాడు. ఎట్లా వెళ్ళాలి సార్? మేము ఇంటికాడ ఫ్యామిలీస్ ఉన్నాయి, అత్త వాళ్ళు, మామయ్య వాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ ఎట్లా? వాళ్ళు ముసలి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నాకు జ్వరం వచ్చిందిరా అంటే 4 రోజులు చూసుకోలేకపోతున్నారు.